లిప్స్టిక్ ఏ తనుజ ప్లీజ్ ఏందన్నా నువ్వు నీకు టైం పాస్ పొద్దున్న నాకు చాలా పనులు ఉన్నాయన్నా దండం పెడతా ఎందుకు నాకు చిన్నపిల్లడికి ఇప్పుడు ఎలాగా ఎంత క్యూట్ గా ఉన్నావు. సేమ్ పండు కోతి లెక్క ఉన్నావురా. గంగిరెత్తులకు ఎత్తుతున్నారు ఎవరో మీరు. చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. అచ్చం కోతిలా ఉన్నావు తెలుసా? ఆల్ గర్ల్స్. ఈడోడు ఐ సినిమా క్లైమాక్స్ లో షాకట్ మోడల్ లా ఉన్నాడు. రైరా వత్త రుద్రా చూడడానికి కలగొన్న విడిపించదానిలాగా అమ్మో, చూడడానికి కలగొన్న విడిపించదానిలాగా అమ్మో. దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, నన్ను నమ్మండి. చింటూ చింటూ మీ మమ్మీయా? మమ్మీ వినిపిస్తుందా? అంత గట్టిగా అరవకు నాయనా, నాకు చూడనుకుంటారు నలుగురు. బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ రండి. మమ్మీ లోపలే ఉంటుంది. ఎలా ఉన్నారు పవన్? నేను చాలా బాగున్నాను బిగ్ బాస్, మీరు ఎలా ఉన్నారు? బానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. మీరు పొందిన టైం కార్డు ద్వారా మీ కుటుంబ సభ్యులతో 30 నిమిషాల సమయం గడపగలుగుతారు. అవును బిగ్ బాస్. మీ కుటుంబ సభ్యులతో గడపడానికి మీకు సమయం సరిపోతుందా? నేను ఈ టైంతో అడ్జస్ట్ అవుతాను బిగ్ బాస్. దయచేసి మీరు అట్ట పళ్ళు బయట పెట్టినవ్వకండి, ఊళ్ళో జనాలకి దడుపు జనాలు వస్తున్నాయి. పిచ్చడు గురించి పెట్టమే కానీ లైవ్ లో ఇదే చూడటం. మమ్మీ ఐ లవ్ యూ. చేస్తారంటే మాట్లాడమని కాదు. వచ్చిందండి వయ్యారి. ఏం తెచ్చారు? ప్రోటీన్ పౌడర్ అనుకుంటా. రీతు రిలీజ్. ఇక్కడ ఇంతమంది ఉండగా మీరు నన్నే ఎందుకు అడిగారు తెలుసుకోవచ్చా? మీరు ప్యూన్ కదా? తెలుసా? రోజు బాబు చూడలేకపోతున్నావు నవ్వాపు. రీతు ముగిల్ రేకుల సీరియల్ మున్నాలాగా అంత వినయమక్కర్లా. మీరు చాలా క్యూట్ గా ఉన్నారు, మంచిగా మాట్లాడుతున్నారు, ముద్దుకున్నారు. వీరేంటి ఇట్లాగా? నువ్వు నీ మబ్బు ఫేసు ఆగండ్రా. అందరితో సరదాగా ఉంటాడమ్మా. వీడు వంట తింటున్నాం మేము 70 రోజుల నుంచి, వీడి చేతి వంట తిన్నాం. ఇక్కడ కష్టం గురించి మాట్లాడే హక్కు నాకు మాత్రమే ఉంది. ఎలా ఉంది? బానే ఉన్నారు. ఇది కొంచెం గడ్డం ఏంద్రా ఇది? బాగున్నావా మా గలీజ్గా? ఇంకా మిక్సీ పట్టే కప్పు బాగా ఆడి కప్పుతామంటున్నారు. ఈసారి కప్పు మనమే కొడుతున్నాం, కొట్టాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను. నేను వండుతున్నాను, వండుతున్నాను. దీన్ని 3 సార్లు వండాలి, ఎంతమందికి వండాలి? రొంబ కష్టం బ్రో, రొంబ కష్టం బ్రో. ఇంకెవరికి అంత రాదు, ఇంకా ఫుడ్ పెడితే అందరికి కొంచెం మంచిదని చెప్పి వండుతున్నాను. కాళ్ళు ఎందుకో తినిపించి. ఆకలిగా లేదు కానీ తినాలన్నంత బాగుంది. పెట్టమ్మా. నిన్న అలా అక్కడ మీద పెట్టారు కదా, ఏదైనా మనం కూడా అలా తొయ్యకుండా ఉండాల్సింది. నీలో నాకు నచ్చదు ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. అంటే మీ అబ్బాయి అక్కడ వంట చేస్తుంటే గిన్నెలన్నీ కట్టేది నేనే. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? పవన్ పెళ్లికి మమ్మల్ని అందరిని పిలవండి. ఎప్పుడంటే పెళ్లి పుట్టాలి తెలియదు. మన తణుకు మొత్తం ప్రచారం అయిపోయింది. రోడ్ బాగున్నాడని అందరూ లేడీస్ ఫ్రాన్స్ ఎక్కువ బాగా. బిగ్ బాంబ్ కారణంగా మీరు మీ ఫ్యామిలీని కలుసుకోలేరు అన్న విషయం మీకు తెలుసు కదా? నువ్వు చెప్పబోతా మాకు తెలీదు. గరిట కొట్టారంటే మొహం చెట్ అయిపోతుంది. బిగ్ బాస్ అది తీసేయండి బిగ్ బాస్. మీకు మీ ఫ్యామిలీని కలవాలనుందా? అవును బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్. అందుకే సంజన, మీకు కూడా మీ ఫ్యామిలీని కలిసే అవకాశం నేను ఇవ్వాలనుకుంటున్నాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. దాన్ని పొందాలంటే మీరు ముగ్గురింటి సభ్యులను ఒప్పించి వారి టైంలోంచి
కొద్ది సమయం పొందడానికి ప్రయత్నించాలి. కడిగావులే చెప్ప మళ్ళీ ఇదేం ఫిట్టింగ్ పుహార్ ఫిట్టింగ్ ఇది ఎక్కడ పుహార్ రా బాబు 10 minutes అట్లా తీసుకొని ఒక 30 minutes చేసుకోవచ్చు. నా దగ్గర 45 ఉందరా, 15 తీసుకో నా దగ్గర నుంచి. అదరా ఫ్రెండ్షిప్ అంటే అది. నాకు 30 సరిపోద్ది. ముగ్గురు దగ్గర వద్దురా, ఆ 5 నేను ఇచ్చేస్తా. అరే రే 10 minutes అసలు సరిపోదురా. నా మాట విను, 25 minutes ఓకేరా. ఫస్ట్ మీ ఇంట్లో వచ్చినప్పుడు వాళ్ళు ఫీల్ అవుతారు, ఏం 10 minutes. సరే ఒకవేళ అడిగితే నువ్వే ఒక మాట చెప్పు, ఎందుకంటే నువ్వే రైట్ పర్సన్. నేను చెప్తాను. నాకు ఇమాన్యుయల్ 15 minutes ఇచ్చారు అండ్ కళ్యాణ్ కూడా చాలా గొప్ప మంచి చేసేసి నాకు 5 minutes ఇచ్చారు. మీ అందరికి తెలిసింది స్వార్థం లాభం అయితే ఆయనకి తెలిసింది ప్రేమ త్యాగం. भैया को हैंड में खींची दो हैंड में, तुम भी खींची दो. अच्छा लग रहा है शो देखने. No, you've been thinking what's wrong with you. You've calmed down so much in life. నాకు అర్థం కాలేదు సార్. నెమ్మదిగా అన్ని అర్థమవుతాయి కానీ నేను అసలు గొడవనే పడట్లేదంట ఇంట్లో ఉండే నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 10%. మై గాడ్, 10% కి నువ్వు ఇల్లుని అతలకుతలం చేసేస్తున్నావు. మేమందరితో గొడవలు పడిద్దిరా తమ్ముడా. మా అమ్మకి బోలో డోంట్ ఫైట్. ఓకే ఓకే నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. మటన్ అది, మటన్ ఇది మటన్. పడ్డావా నా కొడతా పడ్డావా ఏరా పడ్డావా నేను రాను. నా ఇష్టం. అయ్యో ఎందుకు ఇట్లా ఏడుస్తున్నావు అసలు దేనికి? ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకంటున్నాను. నేను అనుకోలేదమ్మా, నేను అసలు అనుకున్నాను మా రాక్షసుని తట్టుకునేవాడు ఎవడరా నాయన. ఏది డెస్టినీ ఏది ఉంటే దానికి పోతారు మీరు అందరూ, అంతే. డెస్టినీ డ్రైవ్స్ అంతే. కూర్చొని నువ్వు ఎట్లా అటెండ్ వెళ్ళి కూర్చో కొంచెం. అరే నువ్వు కొంచెం దూరం పోయి కూర్చోపో, అక్కడ కూర్చోపో. ఏంటంటే నాకు ఒక బ్రదర్ ఉన్నాడు నన్ను ముందుకి అని చెప్పి తను 25 years బిఫోర్ హీ కమిటెడ్ సూసైడ్. అయ్యో సానుభూతి వద్దురా. ఇప్పుడు నేను టీవీలో ఒక పర్సన్ చూసా, ఆ ఒక్క పర్సన్ నాకు అన్నయ్యలాగా నిజంగా చెప్తున్నా అనిపించాడు. అందుకనే తను పిలవడానికి ఒక రీజన్ ఏంటంటే నేను చెప్పిన ప్రకారమే తను పిలుస్తాం అంతే. ఇంకా నేనేం చెప్తే అంతే ఫాలో అవుతారు. మీ ఇద్దరు కూర్చొని ఏంట్రా కాదు ఎన్ని గంటల కెమెరా మీ ఇద్దరు మీద పెట్టినా కూడా మీ ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడతారా? ఎట్లా చెప్తాను నేను చెప్పేది అసలు మీ ఇద్దరు హైట్ కి ఎలా మ్యాచ్ అయింది? అసలు మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ ఏంటో? హైట్ కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా? ఇద్దరిది చూసి ఒక నిమిషం ఇద్దరు కలిసి కొట్టేసుకుని వెళ్ళిపోయాక అటు మూల ఇటు మూల వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ వెళ్తారు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. తీసుకున్నట్టు నాకు తెలియదు. సేమ్ నువ్వు కూడా అంతే, ఎదవాడు ఎవరికి తెలియదు. నువ్వు నీ చేతిలో తీసేసుకున్నావు, ఆ విషయం వాళ్ళు కనిపెట్టలేదు.